హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో, ఈరోజు ఏంటంటే ఆషి బర్త్‌డే పార్టీ చేస్తున్నామని చెప్పాను కదా! సో, దానికి కావాల్సిన ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. కొన్ని రెసిపీస్‌తో చెప్తాను. అండ్ ఆ రోజు ఎలా గడిచింది ఫుల్ డే అనేది షేర్ చేస్తాం. మేము వచ్చేసి పార్టీ ఈవినింగ్ ఆర్గనైజ్ చేసుకున్నాం అనమాట. కుకింగ్‌కి సఫిషియంట్ టైం ఉంటది. అండ్ బయట అయితే సూపర్ హాట్ ఉంటుంది టెంపరేచర్. అండ్ మధ్యాహ్నం అందరూ ఎగ్జాస్ట్ అయిపోతారని చెప్పి ఇంక ఈవినింగ్ పెట్టుకున్నాం అనమాట. సో, మార్నింగ్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. అండ్ ముందు రోజు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము. అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఫ్లవర్స్ పెడుతున్నాను. ముందు రోజు తీసుకొచ్చారనమాట. యూజువల్లీ మా ఇంట్లో ఫ్లవర్స్ ఎప్పుడు ఉంటాయి. ఆ లిల్లీస్ చూసారు కదా! అవి బడ్స్ లాగా తెచ్చుకున్నాను నేను. అండ్ ఇంకా ఇలా ఏమన్నా హోస్ట్ చేస్తున్నామంటే ఇంక ఇల్లు మొత్తం ఫ్లవర్స్ పెడతాను నేను. సో, అందుకోసం ఎక్స్ట్రా ఫ్లవర్స్ అనమాట. నాకు మంచి వేస్ట్ కలెక్షన్ ఉంటదండి. నేను ఏ షాప్‌కెళ్ళినా అంటే అది ఒక షాప్‌లోనే తీసుకుంటా అలా ఏముండదు. నేను ఏ షాప్‌కెళ్ళినా నేను ఖచ్చితంగా అక్కడ వేస్ట్ సెక్షన్ చూస్తాను. నాకేదన్నా ఇది బావుంది నా దగ్గర లేదు అనుకుంటే ఖచ్చితంగా పిక్ చేసుకుంటాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షాపు, ప్రైస్ ఇవన్నీ. నాకు నచ్చాలంతే. సో, అలా నా దగ్గర వేస్ట్ కలెక్షన్ అయితే బానే ఉంది. సో, ఫైనల్లీ జిప్సీలు అంటాం కదా మన ఇండియాలో అవి అండ్ ఈ డార్క్ కలర్ ఒక టైప్‌లో ఉందనమాట. చాలా బావుంది. చామంతులు వస్తే నేను ఎక్కువ చామంతులు పెట్టుకుంటాను. ఎందుకంటే చాలా ఎక్కువ డేస్ ఉంటాయనమాట. అండ్ వాటర్‌లో నేనేం వేయనండి. జస్ట్ ప్లెయిన్ వాటర్‌లో వేసేసుకుంటాను అంతే మంచి వాటర్‌లో. సో, ఇలాగా 3 వేసెస్‌లో సెట్ చేశాను. నాకు ఆల్రెడీ పైన అంతా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్. ఇంక అందుకని జస్ట్ ఒక 3 పాట్స్‌లో వేసుకొని ఫస్ట్ అయితే దాంతో స్టార్ట్ చేశాను. అండ్ మార్నింగ్ చాలా పనులే ఉన్నాయి. అండ్ నేను ఏ మెనూ చేయాలనుకుంటున్నానో అవంతా ముందు లిస్ట్ ఔట్ చేసుకుంటాను. లేదంటే హరీలో మర్చిపోతాను. అండ్ ప్రియారిటైజ్ చేసుకోవాలి. ఏది ముందు ఏది వెనక అని చెప్పి. సో, ఇందులో యాడ్ చేయలేనివి కొన్ని ఉన్నాయి. చికెన్ దమ్ బిర్యానీ, పులావ్, మటన్ కర్రీ, పన్నీర్ కర్రీ, వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అనమాట. కుకింగ్ అయితే టోటల్ 9 ఫ్యామిలీస్ అనమాట. నేను ముందు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏం చేయలేదండి. ఎందుకంటే సమ్మర్ కదా! అండ్ నాకు కొంచెం వేడిగానే సర్వ్ చేయాలని అనిపిస్తది ఫుడ్డు. ఎంత హర్రీ అయినా మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేసుకుంటాను. అండ్ మార్నింగ్ అయితే చాలా పనులే ఉన్నాయి. ఇక్కడ ఇది ఎప్పటినుంచో పెరిగింది. నేను కట్ చేయొద్దు, కట్ చేయొద్దు అని చెప్తా ఉన్నా మా హస్బెండ్‌కి. అంటే ఎక్కువ గ్రీనరీ ఉంటే చూడ్డానికి బావుంటుందని. ఫైనల్లీ తనైతే ఇంకా అలా చేయకపోతే బాగోదు అని అన్నారు. ఇంక పొద్దున్న లేచి ఫస్ట్ ఈ పనులు అండ్ ముందు రోజు మేము పెప్పా పిగ్ వరల్డ్‌కెళ్ళాం. ఆ రోజు ఫుల్ ఇంటికొచ్చేటప్పటికి ఎగ్జాస్ట్ అయిపోయాము. ఇంకా ఇంటికొచ్చాక మళ్ళీ గార్డెన్ పనులు చేసుకున్నాం నైట్ 11 వరకు. అండ్ ఆ నెక్స్ట్ డే వచ్చేసి కంప్లీట్‌గా మెట్లు కింద అంతా సార్ట్ చేసుకుంటూ ఉన్నామనమాట. సో, ఆ రోజంతా పనులు జరుగుతున్నాయి. సో, మార్నింగ్ నేను ముందు రోజు పప్పు అది నానబెట్టాననమాట. సాంబారం అండ్ ఇక్కడొచ్చేసి పఫ్ లాంటివి చేయాలనమాట. దానికోసం పొటాటోస్ కూడా బాయిల్ చేసుకున్నా. అండ్ ఫస్ట్ అయితే సాంబార్ పెడుతున్నాను. ఎందుకంటే సాంబార్ బానే ఉంటది. అండ్ మాకు మధ్యాహ్నం లంచ్‌కి కావాలి కాబట్టి నేను అరౌండ్ 12:00కి స్టార్ట్ చేశాననమాట సాంబార్ చేయడం. అప్పటి వరకు ఇంట్లో పనులే సరిపోయినాయి. మెట్లు కూడా వర్క్ స్టార్ట్ చేసాం. మా స్టెప్స్ పనే అవ్వలేదు. దానికి చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. గ్రైండింగ్ గానీ చాలా చాలా పని అండ్ దాని నుంచి వచ్చే డస్ట్ ఇంకా అన్నీ ఫుల్ ఎక్కువైపోయాయన్నమాట. ముందు రోజు స్టార్ట్ చేసాము. కంప్లీట్ అవ్వలే. ఇంకా నెక్స్ట్ డే కూడా మార్నింగే లేచి స్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడొచ్చేసి సాంబార్‌కి అయితే నేను ఫస్ట్ పోపేసుకుంటాను. వెల్లుల్లిపాయ పోపు అంతా వేసుకున్నాక ఇంగు మ్యాండేటరీగా వేసుకుంటా. ఆ తర్వాత వెజిటబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటాను. నేను వెజిటబుల్స్ పప్పు కలిపి పెట్టను. దాని టేస్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. నాకు ఇలాగే నచ్చిందనమాట. నేను 2, 3 రకాలు ట్రై చేశాక నేను ఫిక్స్ అయింది ఈ రెసిపీకి. మా హస్బెండ్‌కి ఎప్పుడు చేసినా చాలా నచ్చుతుంది. అండ్ నాకు ఈవెంట్‌లో కూడా బర్త్‌డే పార్టీలో కూడా అందరూ చాలా బావుందని చెప్పారు సాంబారు. సో, ఎప్పుడు ఇలానే చేసుకుంటా. ఫస్ట్ పోపు వేగిపోయాక ఆనియన్స్ కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటాను. చిల్లీ ఫ్రై చేసుకుంటా. ఆటి తర్వాత టమాటోస్ తప్ప మిగిలిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటా అనమాట. సో, ఇలాగా. నేను తర్వాత మళ్ళీ పోపులాగా అయితే ఏం వేయను. అండ్ అవి వేగేలోపు ప్యారలల్‌గా పొటాటోస్ కూడా పీల్ చేసి రెడీ చేసుకుంటున్నాను. నేనెప్పుడైనా ఇంట్లో ఏదన్నా పార్టీ గానీ, ఏమన్నా ఆర్గనైజ్ చేశానంటే ఫస్ట్ నాకు స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిచ్చేది ఫుడ్డు. నేను మంచిగానే అంటే కాలిక్యులేట్ చేసుకునే వండుతా. బట్ స్టిల్
ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఫుడ్ విషయం అంటే నాకు సరిపోతదా అన్నట్టు ఉంటది. అలా అని టూ మచ్‌గా వండను. ఎందుకంటే అది ఎవరు తీసుకెళ్ళకపోతే అల్టిమేట్‌గా డస్ట్‌బిన్‌లో వేయాలి. మేము తినగా మిగిలిపోతే. నాకలా ఫుడ్ పడేయడం అస్సలు ఇష్టం ఉండదు. సో, క్యాలిక్యులేటెడ్‌గా ముందే ఆలోచించుకుంటా ముందు రోజే రైస్ ఎంత పెట్టాలి, బిర్యానీ ఎంత వండాలి, ఎన్ని గ్లాసెస్ చేయాలి అవి ముందు పెట్టుకోవడం వల్ల నాకు తర్వాత ఈజీ అయితదనమాట. అండ్ ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ సాల్ట్ ఏసి మగ్గిపెట్టాక టమాటోస్ కూడా 2 యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా! దాన్ని మ్యాష్ చేసి వేసేసుకున్నా అనమాట. సో, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పసుపు, కారం అండ్ కొంచెం చింతపండు పులుసు ముందే నానబెట్టుకొని తీసి పెట్టుకున్నా అనమాట నేను. అది కూడా యాడ్ చేశా. చిన్న లెమన్ సైజ్ అంత చింతపండేనండి. నేను మరీ టూ మచ్‌గా ఎయను. ఇది వాటర్ తీసి పెట్టుకున్న వల్ల కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. సో, అవన్నీ యాడ్ చేసుకొని ఉప్పు, కారం, కొంచెం పసుపు ఇవన్నీ కూడా సెట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడే. అది కొంచెం మసలాలనమాట. ఇందులోనే నేను కొంచెం కసూరి మేతి కూడా వేశాను. అండ్ వెజ్ వచ్చేసి అరౌండ్ 10 పీపుల్ అలా ఉన్నారు. అందుకే సాంబార్ కరెక్ట్‌గా పెట్టాను. మేము మధ్యాహ్నం తినగా లంచ్‌లోకి సాయంత్రానికి సరిపోయిందనమాట అలాగా. అండ్ కొంచెం మిగిలింది చాలా కొంచెమే. సో, కరెక్ట్‌గానే పెట్టాను. ఎందుకంటే నెక్స్ట్ డే సండే అండ్ బిర్యానీ ఇవన్నీ మిగులుతాయని నాకు తెలుసు ఎంతో కొంత. సో, ఎక్కువ ఉంచుకొని నేను స్టోర్ చేసి పెట్టుకోను. సాంబార్ అయినా అంతే పొద్దున వండితే సాయంత్రానికి అయిపోవాలి. నేను ఎక్కువ నిలవ పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేయను. సో, అందుకే ఆ బౌల్ కరెక్ట్‌గా చేశాననమాట. మంచిగా సరిపోయింది. అండ్ ఇక్కడొచ్చేసి మాకు రైస్ కూడా నానబెట్టేసుకుంటున్నాను. అండ్ ఇది ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. నాకు భలే అనిపించింది. 5 లీటర్ కెపాసిటీ అనమాట. సాయంత్రానికి ఎగ్ ఫ్రై చేయడానికి బాయిల్డ్ ఎగ్స్ అండ్ మాకు రైస్ అన్నీ కలిపి పెట్టేసుకున్నాను. దీనివల్ల నాకు తొందరగా అయిపోతున్నాయనమాట. లేయర్ స్టాకింగ్‌లో బాగా అవుతుంది. కింద పప్పు, రైస్ పెడితే పైన ప్లేట్ పెట్టి దానిపైన మాకు ఎగ్స్ కూడా పెట్టుకుంటున్నాను. సో, అలా మల్టీ లేయర్‌లో స్వీట్ పొటాటో ఇలా అన్నీ కలిపి చేసుకుంటున్నాను అనమాట. వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీడే యూజ్ చేస్తున్నాను దీన్నైతే. సో, ఎగ్స్ ఎక్కువ పెట్టాను కాబట్టి పైన నేను ఇంకా లిడ్ అయితే ఏం క్లోజ్ చేయలేదు. మాకు సాంబారు రైస్ ఒక పక్కన అవుతూ ఉంటే నేను ఆల్రెడీ పొటాటోస్ బాయిల్ చేశాను కదా! సో, పఫ్స్ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే పఫ్స్ స్టఫ్ అంతా రెడీ అయిపోతే అయి ఎలానో అవెన్‌లోనే కదా పెట్టేది. మళ్ళీ హీట్ అయితది కాబట్టి సో, నెక్స్ట్ ప్రియారిటీ అది పెట్టుకున్నాను. సో, ఎప్పుడైనా ఏదైనా ఉన్నప్పుడు అలా లిస్ట్ ఔట్ చేసుకొని ప్రియారిటీస్ బట్టి వండుకుంటే మనకి ఈజీ అవుతది. ఏది మిస్ అయిన ఫీలింగ్ రాదనమాట. అండ్ నేను పాప్‌కార్న్, ఒడియాలు అవన్నీ కూడా చేసేసాను ఆల్రెడీ. అవైతే ఆహ్, ఫ్రెష్‌గా అలా ఏమి ఉండదు కదా! చేసి జిప్ లాక్స్‌లో పెట్టుకున్నా అనమాట చల్లారిపోయిన వెంటనే. లాస్ట్ మినిట్‌లో అయితే మళ్ళీ అటు ఇటు అయిపోయిద్దని. అండ్ సాంబార్ మసులుతూ ఉంది కదా! ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండ్ చిన్న బెల్లం ముక్క ఖచ్చితంగా వేస్తాను నేను. అండ్ సాంబార్ పొడి అనమాట. ఇవన్నీ వేసుకొని కొంచెం మసిలిస్తే సాంబార్ పొడి వేశాక ఒక 5 మినిట్స్ అలా మసిలిస్తే సరిపోయిద్ది. అండ్ ఇంకా సలాడ్ కోసం క్యారెట్ ఇవన్నీ కూడా కట్ చేసుకుందామని నిన్న తీసుకొచ్చామనమాట. ఇంకా అవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టాలి అని బాక్స్‌లో కూడా సర్దేస్తున్నాను. అండ్ పిల్లలొచ్చేసి ఇంకా వాళ్ళ డాడీ యాపిల్స్ అవి తీసుకొస్తే అవన్నీ కూడా సర్దుతున్నారు నాతో పాటు. అండ్ పిల్లల గురించి చెప్తూ నాకైతే చాలా సపోర్టివ్‌గా ఉంటారండి. మేము ఏదైనా ఈవెంట్ ఉంటే పిల్లలకి ఒక 2, 3 డేస్ కుదిరితే 1 వీక్ ముందు నుంచి చెప్తూనే ఉంటాం అనమాట. అండ్ ఇల్లు పాడు చేయరా పిల్లలంటే కొంచెం చేస్తారు. బట్ స్టిల్ మేము చెప్తూ ఉంటాం. మన ఇల్లు ఎలా డర్టీగా ఉంటే మన ఇంటికి ఎవరు రారు. నీ ఫ్రెండ్స్ ఎవరు రారు. వచ్చి మీతో ఆడుకోరు. ఎప్పుడు నీట్‌గా పెట్టుకోవాలి. ఎవరొచ్చినా మీ హౌస్ బావుంది అని చెప్పాలి. ఈ మాటలైతే కంటిన్యూయస్‌గా డైలీ బేసిస్‌లో నేను చెప్తూనే ఉంటాను. అందుకే వాళ్ళు కొంచెం చేసినా మళ్ళీ వెళ్ళి ఆఫ్రామిన్ చేస్తారు. పిల్లలు స్టిల్ అలాగా ఉంటారు. అండ్ మనం అలా చెప్పడం వల్ల ఇలా కూడా నేర్చుకుంటారు. అషి అయితే అలాంటివి బాగా గుర్తుపెట్టుకుంటది. మనం నీట్‌గా పెట్టుకున్నాం కదా! మన ఫ్రెండ్స్ వస్తారు ఇంటికి అది ఇది అని చెప్తూ ఉంటదనమాట. సో, మనం చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థమైనంత వాళ్ళు కూడా తీసుకుంటారు. అషి వచ్చేసి సలాడ్ కోసం క్యారెట్స్ అవి బయట పెడితే అదొచ్చి నేను పీల్ చేస్తా అని చెప్పి పీల్ చేస్తుందనమాట. అండ్ దక్షిత్ గ్రేప్స్ కావాలంటే వేసిస్తున్నాను. అండ్ మా హస్బెండ్ వచ్చేసి కింద అవన్నీ సార్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో, తన పని తను చేస్తున్నారు. నా కుకింగ్ నేను చేసుకుంటున్నాను. అండ్ నాకు కుకింగ్‌లో హెల్ప్ కావాలి అని నేను ఎప్పుడూ అనుకోనండి. నేను ప్యారలల్‌గా కటింగ్, కుకింగ్ అన్నీ ప్యారలల్‌గా చేసేసుకుంటాను. అండ్ వంటలు అవి కూడా చాలా ఫాస్ట్‌గానే చేసుకుంటా అనమాట. పెద్దగా టైం వేస్ట్ చేసుకొని స్లోగా అయితే చేసుకోను. సాంబార్ అయిపోయింది. అండ్ ఇక్కడొచ్చేసి పఫ్స్ కోసం ఆనియన్స్
ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఈలోపు మా హస్బెండ్ ఇంకా పాపం ట్రిమ్మింగ్ అదంతా చేశారు గార్డెన్ కూడా. సో ఎండ ఫుల్గా వచ్చేసింది, అప్పటికే అరౌండ్ 1:30 అలా అయింది టైమ్. ఇంకా లోపలికి వచ్చేయమని చెప్పాను, చాలా వేడిగా ఉందని. కిందకి వెళ్ళి సర్దుకోవాలన్నారనమాట. ఇంక ఈలోపు నేను ఆ పఫ్ది కూడా రెడీ చేసేసాను. అండ్ పిల్లలకి వచ్చేసి రైస్ పెడదామని అనుకున్నాను. అండ్ ఇవి చల్లారితే నేను జిప్ లాక్స్లోకి తీసి పెట్టుకున్నాను అనమాట. సో దట్ ఎయిర్ పోకుండా ఉంటే కొంచెం ఫ్రెష్గా క్రంచీగా ఉంటాయి కదా, అందుకే జిప్ లాక్స్లో పెట్టేసాను, అలానే సర్వ్ చేద్దాంలే అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాంగో పల్ప్ తీసుకొచ్చాను అనమాట ఆల్ఫాన్సో ఇండియన్ స్టోర్ నుంచి ముందు రోజు. సో లస్సీ చేసి పెడదామని, ఇదైతే చల్లగా ఉండాలి కదా, అందుకని ఇంకా 2 o'clock అలాగా స్టార్ట్ చేశాను అనమాట లస్సీ కూడా చేయడం. ఇవి నేను కంప్లీట్గా 2 టిన్స్ తీసుకున్నానండి. సో 2 టిన్స్కి ఎంత యాడ్ చేస్తున్నాను ఏంటి అనేది చూపిస్తాను మీకు. ఆల్ఫాన్సో కదా, టేస్ట్ అయితే సేమ్ బయట మనకి ఇండియన్ రెస్టారెంట్స్లో ఎలా దొరుకుతుందో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. కరెక్ట్ క్వాంటిటీ, నేను ఫస్ట్ టైమే చేశాను, రిఫరెన్స్ ఎక్కడ ఏం చూడలేదు, ఉజ్జాయింపని చేసేసాను అనమాట. అండ్ 2 టిన్స్కి నేను 2 మనకి ఈ బకెట్స్ ఉంటాయి కదా, ఐ మీన్ చిన్న డబ్బాలు ఉంటాయి కదా పెరుగువి, అవి తీసుకున్నాను. 2 అవి 2 ఇవి 2 అనమాట. 2% ఫ్యాటే తీసుకున్నాను, మరీ ఎక్కువ తీసుకోలేదు. థిక్ ఫ్యాట్ తీసుకుంటే మరీ పెరుగు టేస్టే డామినేటింగ్గా ఉంటుందేమో అని అనిపించి. అండ్ షుగర్ అయితే నేను అడ్జస్ట్ చేసుకున్నానండి. వాటర్ కూడా మరీ ఎక్కువ వేసుకోలేదు, నేను కన్సిస్టెన్సీ చూసుకొని ఆ పెరుగు డబ్బాల్లో కొంచెం వాటర్ పోసుకున్నాను, మరీ ఎక్కువ వేసుకోలేదు. అండ్ వేసుకొని కేక్ బీటర్ ఉంటుంది కదా, దాంతో చేస్తున్నాను అనమాట. సో బ్లెండింగ్ ప్రాపర్గా అవుతుంది. అండ్ నేను కలర్ పోకూడదు, అట్ ద సేమ్ టైం ఆ థిక్నెస్ కూడా ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేయాలన్నట్టు వాటర్ ముందే ఎక్కువ యాడ్ చేసుకోలేదు, కావాలంటే చూసి యాడ్ చేద్దామని నేను యాడ్ చేసిన వాటర్ ఎగ్జాక్ట్గా సరిపోయింది. అండ్ షుగర్ అయితే స్వీట్నెస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట, అంతే. ఇంక ఇందులో ఏం యాడ్ చేయలేదు. తాగిన వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ అందరికీ మ్యాంగో లస్సీ ఇష్టం, బయట ఇండియన్ స్టోర్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పక్కా తాగుతారు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. నేను చాలాసార్లు నేను ఎప్పుడు వెళ్ళినా తాగుతూ ఉంటాను, నాకు అంత ఇష్టం అనమాట. సో మొత్తం కలిపేశాను, దీన్ని ఇంకా గ్లాస్ జార్లో స్టోర్ చేద్దాం అనుకున్నాను. సో దట్ ఇంక సాయంత్రం వరకు మంచిగా చల్లగా అయిపోతుంది అన్నట్టు. సో నా దగ్గర వాటర్ రెగ్యులర్గా వాటర్ పోసుకునేది ఉంటుంది కదా, ఇంకా అందులో పోసేద్దామని అనుకున్నాను. సో దాని నిండా ఫిల్ చేయగా ఇంకా నాకు కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట, అందరికీ మంచిగా సరిపోయింది. అండ్ మాకు నెక్స్ట్ డేకి ఒక 2 గ్లాసెస్ లాగా సరిపోయిందనమాట. సో చాలా బాగుంది అది కూడా. పార్టీ చేసింది సాటర్డే. సో సాటర్డే రోజు మేము నాన్ వెజ్ తినాం కాబట్టి ముందు రోజు నైట్ అరౌండ్ 12:30 ఆ టైంకి చికెన్ మ్యారినేట్ చేసుకున్నాను, ఎందుకంటే ముందు రోజు ఫుల్ పనులు ఉన్నాయి. ఇంకా మొత్తం నాన్ వెజ్ అంతా తెచ్చిపెట్టుకొని ఆల్మోస్ట్ చికెన్ అయితే 6.5 kgs ఏమో తీసుకొచ్చాను, అండ్ మటన్ 2 kgs అనమాట. సో అంటే వెజ్ వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు, వెజ్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నారు అంతే. సో ఉప్పు కారం మసాలా అవన్నీ చూడడానికి ఉన్నది కాబట్టి ముందు రోజు నైట్ అన్నీ దేనికి దానికి ప్యాకెట్ సపరేట్గా అన్నీ చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో దట్ నెక్స్ట్ డే నేను జాయింపుగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అని. మెయిన్ ఫుడ్లో టెన్షన్ పడేది ఏంటంటే ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయాలి లేదా అన్నట్టు. సో దానికోసం ముందు రోజు పెట్టేసుకోవడం వల్ల నాకు కొంచెం పని తగ్గింది అనిపించింది. అండ్ సలాడ్ కోసం కుకుంబర్, ఆనియన్స్ బిర్యానీలో అండ్ క్యారెట్ ఇవన్నీ కూడా కట్ చేసేది అనమాట. అప్పటికి అరౌండ్ 3 అలా అయి ఉంటుంది టైము. ఇంకా అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను, లాస్ట్ మినిట్లో అయితే మర్చిపోతానేమో అని. అండ్ మన దగ్గర ఇలా ఫుడ్ వ్రాప్ చేసే ఉంటుంది కదా, సో దాంతో మంచిగా వ్రాప్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. సో దట్స్ ఫ్రిడ్జ్లో కూడా స్మెల్ రాకుండా ఉంటుందని. అండ్ మేము వండుకునే రైస్ 1:1 అనమాట, కీన్వా అండ్ రైస్ కలిపి వండుతాను. అండ్ అదే కుక్కర్లోనే నేను మటన్ కర్రీ కూడా స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను ఇలా వంటలు చేసినప్పుడు బౌల్స్ కూడా ప్రిసైజ్గా వాడతానండి, రీయూజ్ చేసేలాగా వాడతాను. మల్టిపుల్ బౌల్స్ తీసి బయట పెట్టాను, ఎందుకంటే డిష్ వాషర్లో అంత తొందరగా అయిపోవు అండ్ లేట్గా అవుతాయి అన్నమాట. సో నేను అవే రీయూజ్ చేస్తూ ఉంటా. ఆ రోజు ఇన్స్టాపాట్ కంప్లీట్గా 3 times వాడాను. ఫస్ట్ మార్నింగ్ పప్పు పొటాటో అవి పెట్టాను, నెక్స్ట్ వచ్చేసి మా కోసం వండాను, ఎగ్స్ను రైస్ పెట్టాను. అండ్ థర్డ్ టైం వచ్చేసి మటన్ కర్రీ చేశాను అనమాట. అండ్ ఇక్కడ పిల్లలు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది కొంచెం లేట్గా చేశారు వాళ్ళు కూడా. ఇంకా లంచ్ అరౌండ్ 2 వరకు ఏదో ఒకటి తింటూ ఉన్నారనమాట. ఇంకా 2కి అలాగా పెట్టమని చెప్పాడు. ఇంకా నేను బిజీగా ఉన్నాను, ఇంకా తను కూడా కింద వర్క్లో ఉన్నారు. క్లీనింగా అయిపోయిందా? పాపం కింద అంతా తనకి తాడా ఏంటి ఇదంతా కొంచెం మాపు పెడతాను. అయితే ఫైనలీ చాలా డేస్ తర్వాత క్లియర్ అయింది.
ఇంకా వర్క్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఇవన్నీ రెడీగా ఉంది. టడా! ఈ రూమ్ ఎవరిది? టీవీ ఉంటుందా వాల్లో? ఎవరు చెప్పి? ఈ రూమ్ ఓన్లీ అమ్మకి. ఏమొస్తుందమ్మా ఇక్కడ? ఏంటవి? చైర్సా? చిన్నవి పెద్దవి? పెద్ద టీవీ వస్తుందా? టీవీలో ఏమొస్తాయి? సాంగ్స్ ఒక్కటే వస్తాయా? ఇక్కడ పెద్ద చైర్స్ నాన్నకి అమ్మకి, చిన్నదానికి ఇక్కడ ఎవరు? మనం సోఫాలో కూర్చుంటామా? సోఫాలో కూర్చుంటారా? పెద్ద చైర్సా? అవి ఓన్లీ అమ్మకి నాన్నకి ఈ రూమ్, ఇంకెవరికి లేవు. నువ్వు అమ్మ und నాన్న కిండర్ నిస్ట్ పైన. సరేలే, పై టీవీ నేను ఇక్కడ నాన్న ఇక్కడికి తెచ్చుకుందాం అనుకుంటున్నాం. పైనది పైనే ఉండదు ఇంకా. ఓకే, మీకు ఓన్లీ టాయ్సే. ఓకే, ఎందుకు? సో ఇంకా చిన్న చిన్న స్టఫ్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేయాలి. క్రెడిట్ గోస్ టు శివ ప్రసాద్ ఖరాసి. ఇది మొత్తం రేట్ అయ్యేది చూడాలి. సరేలే, అందరికి ఇది ఓకే. ఇంక ఇవన్నీ తీసి సార్ట్ చేయాలన్నమాట. ఇంక ఈరోజు ఖాళీ అవ్వలేదు. ఆ చెత్త అంతా ఏరి మొత్తం నాన్న చేస్తారులే. ఇవి క్లియర్ చేయాలి. ఇదంతా మొత్తం రెనోవేషన్ స్టార్ట్ చేస్తాం అషి బర్త్డే అయిపోయాక. సరే రా, ఇంకా తిందుగాని బుజ్జు, చాలా టైం అయింది తిందుగాని. అషిక ఇక్కడ వచ్చేసి మటన్ విజిల్ అయిపోయిందన్నమాట. ఐ మీన్ మటన్ కర్రీ వేస్తున్నాను కదా. ఇందులో మెయిన్ గ్రేవీ కోసం నేను క్యాష్యూ, తర్వాత మెలాన్ సీడ్స్ ఉంటాయి కదా, అవి పుచ్చపప్పు అంటారు కదా, అది గసగసాలు కలిపి పేస్ట్ వేస్తా. కొబ్బరి అయితే ఏం యాడ్ చేయను. సో అవే ఎక్కువ క్వాంటిటీలో నానబెట్టుకొని పేస్ట్ చేసేస్తాను అనమాట. సో దట్ గ్రేవీ కింద చాలా బాగా వస్తుంది. అండ్ కర్రీలో గ్రేవీ చాలా వచ్చింది ఆ రోజు. అండ్ ఇంకా వాటర్ మసాలాలు అన్నీ వేసేసి ప్రెషర్ కుక్ పెట్టేస్తాను అనమాట. అండ్ ఇక్కడైతే పఫ్ది కూడా రెడీ చేస్తున్నా. మా హస్బెండ్ నేను తినిపించేస్తాను, నువ్వు చేసుకుంటూ ఉండు అంటే ఇంక సరే అని నుంచొని ఇంకా అవి రెడీ చేస్తే అవి కూడా అవెన్లో పెట్టుకోవచ్చు కదా అన్నట్టు. ఇంకా ఈ పఫ్ షీట్స్ రెడీగా మాకు దొరుకుతాయండి. చాలా రకాలు దొరుకుతాయి ఇక్కడ, మనం అంత కష్టపడి చేసుకోక్కర్లేదు. మేమైతే మోస్ట్లీ రెడీగానే తెచ్చేస్తాం బయటికి. అండ్ పఫ్లా కాకుండా నేను చిన్న రౌండ్స్లా చేస్తాను, మీకు చూపిస్తాను. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుంది. నేను అందుకని ఈ టైప్ చేస్తాను. పఫ్లో ఏంటంటే మనకి ఎక్కువ ఆ బేస్ తిన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇదేంటంటే ఈక్వల్గా చిన్న చిన్నగా ఉంటాయి రౌండ్స్. సో హ్యాపీగా రెండు కలిపి మంచి కాంబినేషన్లో తినేసేయచ్చు అనమాట. సో సమోసా లాగా అనుకోండి ఇంచుమించు. సో ఇలా రెడీ చేసుకున్న మొత్తం కర్రీని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. షీట్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకొని కట్ చేసుకొని ప్రెస్ చేయాలి. నేను అంతకుముందు చూపించాను. అండ్ ఇవి ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ అవుతాయి, చిన్న చిన్నగా చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేసేయచ్చు, 2-3 కలిపి తినేయచ్చు అనమాట ఎవరైనా. అండ్ ఇందులో ఇది ఎప్పుడైనా సరే మీరు ఇలా రెడీ చేసుకున్నాక డీప్ ఫ్రోజ్ చేసేసుకోవచ్చు ఇమీడియట్గా. మంచి జిప్లాక్లో వేసి ఎయిర్ తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే ఎవరికైనా స్నాక్స్ రెడీ చేయాలన్నా, మీకు ఎప్పుడైనా తినిపించాలన్నా అప్పటికప్పుడు అవెన్లో తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవెన్లో పెట్టుకొని తినేసేయచ్చు అనమాట. ఇంత ప్రాసెస్ చేసుకోక్కర్లేదు. సో ఇక్కడ చూపిస్తున్నట్టు నేను అంతా స్ప్రెడ్ చేసుకొని ఈక్వల్గా రోల్ చేసుకుంటున్నాను. మేము నలుగురు అయితే అసలు సూపర్గా ట్యాన్ అయ్యాం. పెప్పర్ పిగ్ వరల్డ్ వెళ్ళిన రోజు వీడియో చూశారు కదా, ఆ రోజు వీడియోలోనే మీకు తెలుస్తుంది. అండ్ కంప్లీట్గా ట్యాన్ అయిపోయాం అనమాట. అండ్ ఇలా గార్డెన్ పనులు చేయడం, సన్కి మంచిగా ఎక్స్పోజ్ అవుతున్నాయి ఏదో ఒక రూపంలో. అండ్ పికప్లు డ్రాప్లు కిండర్ గార్డెన్కి చాలా
ట్యాన్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ చూసారు కదా ఫుల్గా అలా మంచిగా రోల్ చేసుకున్నాక దాన్ని రౌండ్స్ లాగా ఇప్పుడు మనం కాజా ఇవన్నీ కట్ చేసుకుంటాం కదా, ఎగ్జాక్ట్లీ అలాగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని నేను చూపిస్తాను, అలా ప్రెస్ చేసుకోవాలి. సో అంతే ఈజీగానే అయిపోతుంది అండ్ చిన్న చిన్నగా చాలా బాగుంటాయి అనమాట. సో ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఓన్లీ వెజ్ పఫ్కే పాసిబుల్ అవుతుంది ఇది. నాన్ వెజ్ అంటే ఏ కీమా రోల్స్ ఇలాంటివి ఏమన్నా ట్రై చేయొచ్చు, చికెన్ కానీ మటన్ కానీ కీమా రోల్స్తో అయితే ట్రై చేయొచ్చు. సో ఇలా కట్ చేసుకున్నాక ఒక్కొక్కటి తీసుకొని మిడిల్లోకి ప్రెస్ చేసుకోవాలన్నమాట ఫ్లాట్గా. అండ్ దీనిపైన అయితే ఇంక నేను ఏమీ అప్లై చేయనండి. మీకు కావాలంటే ఎగ్ ఒకటి అప్లై చేసుకోవచ్చు, కానీ మాకు వెజ్ నాన్ వెజ్ ఆ రోజు ఎగ్ తినని వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా అందుకని నేను అవి ఏమీ చేయలేదు. బటర్తో పైన మీరు జస్ట్ అలా రాసుకుంటే సరిపోద్ది. కొంతమంది ఎగ్ కూడా రాసుకుంటారు. సో ఇంకా అలా దక్షిత్ హెల్ప్ చేస్తూ ఉంటే నేను ఇంకా అవెన్లో ఒక 2 బ్యాచెస్ కింద చేశానన్నమాట. బర్త్‌డే పార్టీస్‌లో నేనైతే ఎక్కువ కాన్సంట్రేట్ చేసేది ఫుడ్ మీదే కాన్సంట్రేట్ చేస్తాను. ఫుడ్ ఆన్ టైమ్ అయిందా? అన్నీ మంచిగా వచ్చాయా లేదా? ఆ తర్వాతే మిగిలినవన్నీ ఆలోచిస్తాను. నాకు డెకార్ ఇవన్నీ కొంచెం సెకండరీ అనిపిస్తది ఒక్కొక్కసారి. అండ్ ఇంకా అవి పెట్టేశాక ఇంకా వెజ్ కర్రీ కూడా స్టార్ట్ చేశాననమాట. అప్పటికే అరౌండ్ 3:30, 4 అవుతుంది టైము. ఇంక వెజ్ ఫస్ట్ కంప్లీట్ చేస్తే తర్వాత నాన్ వెజ్ చేద్దామన్నట్టు వెజ్ కంప్లీట్ చేస్తున్నా. సో ఫుల్‌గా బటర్ ఏసాను అండ్ అందులో బిర్యానీ స్పైసెస్ కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాను. అండ్ ఈ పన్నీర్ కర్రీ ఇవన్నీ నాకు బటర్ టేస్ట్‌తోనే అనిపిస్తాయి ఆయిల్ కన్నా. అండ్ ఇక్కడ క్యాష్యూ అండ్ టమాటో కలిపి పేస్ట్ చేసుకున్నాను అనమాట. సో అది కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ నేనైతే లూజ్‌గా అలా చేయనండి. నేను విడిగా ఆనియన్స్ వేసి ఓన్లీ టమాటో క్యాష్యూ మాత్రమే పేస్ట్ చేస్తా ఎప్పుడు. అండ్ ఇది మంచిగా ఆయిల్ ఫ్రై అయ్యే వరకు వేపుకున్నాక అందులో మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి మసిలాక అప్పుడు పన్నీర్ యాడ్ చేస్తా. ఇంకా నాకు టైం అయిపోతుందన్న కంగారు, పక్కన మెట్ల దగ్గర నుంచి వచ్చే డస్ట్ అంతా ప్యారలల్‌గా క్లీన్ చేసుకుంటూ ఇల్లు మాప్ పెట్టాలనే ఒక టెన్షన్. సో అందుకే పెద్దగా షూట్ చేయలేదు. సో పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయాక ఇంకా నేను రైస్ కుక్కర్‌లో బగారా రైస్ స్టార్ట్ చేశాననమాట. ఎందుకంటే నేను 3 బౌల్స్ ఆఫ్ బిర్యానీ వండాలి విడిగా మళ్ళీ. సో ఇంక అన్నీ సరిపోవని చెప్పి ఇంకా నేను రైస్ కుక్కర్‌లో స్టార్ట్ చేశాను. అండ్ ఇందులోనే కొంచెం గ్రీన్ పీస్ అవి కూడా యాడ్ చేశాను. నేనైతే ఈ దగ్గర కన్సిస్టెన్సీ కొంచెం ముద్దకూరలో వచ్చేలాగే చేస్తాను. లూజ్‌గా చేయను, నాకు ఇష్టం ఉండదు. అండ్ ఒక పక్కన బగారా రైస్ కూడా వేసాననమాట. అండ్ నెక్స్ట్ ఎగ్ ఫ్రై కూడా స్టార్ట్ చేశాను. ఆయిల్‌లో కొంచెం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని, కర్రీ లీవ్స్ అన్నీ యాడ్ చేసుకొని, బాయిల్ చేసిన ఎగ్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటున్నాను. జస్ట్ ఒక సైడ్ డిష్ లాగా బిర్యానీలోకి కానీ, వెజ్ పులావ్‌లోకి కానీ తినేవాళ్ళు తింటారు కదా అన్నట్టు. ఇంకా ఇవి కూడా కొన్ని మిగిలిపోయాయి. అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఎగ్స్ కూడా తినలేదనమాట. సో దానివల్ల బట్ స్టిల్ ఇవి కూడా ఎక్కువ స్పైస్ వేయకుండా పిల్లలు కూడా తినేలాగా చేసి పెట్టేశాను అవి కూడా. ఎవరికైనా డౌట్ వస్తే అంటే ఎంతమందికి ఎంత క్వాంటిటీ చేస్తారు, మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారని మీకు డౌట్ వస్తే నేను మా ఫ్యామిలీని శాంపిల్‌గా తీసుకుంటానండి. మా ఫ్యామిలీకి ఎంత తీసుకుంటాం దానికి పిసరంతా కొంచెం ఎక్కువ తీసుకుంటా. వాళ్ళ ఫ్యామిలీలో పెద్దవాళ్ళ, చిన్నపిల్లల ఎంత తినొచ్చు, నా ఫ్రెండ్స్ నాకు తెలుస్తది కాబట్టి దాన్ని బట్టి ఎస్టిమేటెడ్‌గా ఇన్ని ఫ్యామిలీస్‌కి ఇంత అని క్యాలిక్యులేట్ చేసుకొని యాడ్ చేస్తా అనమాట, రైస్ కానీ ఏమైనా సరే. అండ్ ఇక్కడ కర్రీ అయిపోయింది, దాన్ని వెంటనే హాట్ బాక్స్‌లోకి తీసేసుకున్నాను. అండ్ ఎగ్ ఫ్రై కూడా సర్వ్ చేసుకున్నా. అండ్ ఒక పక్కన బగారా రైస్ కూడా వెజ్ పులావ్ కూడా రెడీ అయిపోయిందనమాట. అండ్ ఈలోపు పఫ్స్ కూడా రెడీ అయిపోయి ఇవన్నీ ఇంకా ఆల్మోస్ట్ టైమ్ 4:30, 5 ఆ టైం అప్పుడనమాట. నేను ఇంక బిర్యానీ కూడా స్టార్ట్ చేసేసాను. సో ఇక్కడ చూసారు కదా మంచిగా దాన్ని ఏమంటారు కర్రీతో తినొచ్చు అనమాట. అండ్ ఇక్కడ బిర్యానీ కూడా స్టార్ట్ చేసా. ఇది కూడా కంప్లీట్‌గా బటరేనండి. నేను ఆయిల్ చాలా తక్కువే వాడతాను. టేస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. అండ్ ఆయిల్ వాడడం తగ్గించేసాక నాకు ఇంకా అలవాటు పోయిందనమాట. అండ్ ఇక్కడ బిర్యానీ స్టార్ట్ చేశాను. నా దగ్గర ఎక్కువ బౌల్స్ కూడా లేవు, ఉన్న వాటితో స్లోగా వండుతున్నా. అండ్ ఒక పక్కన ఇంకా కాఫీ తాగాలనిపించింది. అరౌండ్ 4:30, 5 అయిపోతుందనమాట. ఇంక మా హస్బెండ్ కింద పని కూడా అయిపోయింది. నేను చెప్పాను పైకెళ్ళి పిల్లలకి ఇంకా స్నానాలు చేపించడం స్టార్ట్ చేయి, నేను బిర్యానీస్ అన్నీ వేసి ఇంకా మాప్ పెట్టాక అప్పుడు నేను పైకి వస్తాను అని చెప్పి. సో ఇక్కడ మంచిగా పొద్దునుంచి సాంగ్స్ అయితే నా దాంట్లో రన్ అవుతూనే ఉన్నాయి. అండ్ మటన్ కర్రీ వండాక దాంట్లో ఉన్న ఫ్యాట్ ఆయిల్ చాలా వచ్చిందనమాట. నేను ఆయిల్ అప్పటికి తక్కువ వేసే వండాను. అండ్ ఇందులో వచ్చే ఫ్యాట్ కరిగి ఉంటుంది కదా, సో దాన్నంతా తీసేసాను. చాలామంది టేస్ట్ బాగోదు, అది తీసేస్తే టేస్ట్ ఉండదు అని అంటారు, కానీ నాకు హెల్తే ఇంపార్టెంట్. అంత
ఇంకా ఉంచగా కూడా అంత తీసాను అనమాట. ఆల్మోస్ట్ 3/4 బాటిల్ తీసాను. అదంతా డస్ట్బిన్లో పోసేయడానికి. టేస్ట్ కన్నా హెల్త్ చాలా ఇంపార్టెంట్. అంత ఆయిలీనెస్ ఉంటే తినలేరు అండ్ అంత మంచిది కూడా కాదనమాట. అండ్ ఇక్కడైతే బిర్యానీస్ ప్యారలల్గా చేసేసుకుంటున్నాను. దమ్ బిర్యానీ అనమాట. బౌల్ బై బౌల్ చేయాలి. సో ఇంకా అప్పుడు నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే అందరికీ 6 అని చెప్పాను, బట్ బయట అయితే టూ మచ్ హాట్ ఉంది. 33 degrees. మాకు బేసిక్గానే తొందరగా చీకటి అవ్వదు. ఇంకా అందరికీ 7కి రమ్మన్నాను, ఇంత వేడిలో అయినా కష్టమని. ఇంకా మా హస్బెండ్ కొంచెం గార్డెన్లో వెళ్ళి అన్నీ చూస్తున్నారనమాట. అన్నీ అలైన్ అయిపోయా లేదా ఇంకేమన్నా పనులు మర్చిపోయామని పైకి వెళ్ళే ముందు. సో నన్ను కూడా పిలిచారనమాట, చూడు ఇంకా అంతా ఓకేనా, సెట్ అయిపోయిందా, ఇంకేమన్నా చేయాలా అని. సో అంతా సార్టెడ్గానే ఉంది. కాకపోతే ట్రిమ్ చేసాం ఆ రోజు మొక్కలు అండ్ గ్రౌండ్ కూడా ట్రిమ్ చేసాం అనమాట. లాస్ట్ టైం చేసిన తర్వాత మళ్ళీ ఇదే చేయడం కొంచెం పెరిగిపోయి అనిపించింది. అందుకే అవన్నీ సార్ట్ చేసుకున్నాము. స్టాండ్ కొంచెం పక్కకు ఉన్నట్టుంది కదా. పిసరంతి టైప్ ఉంది, బట్ ఓకే. ఆల్ సార్టెడ్ గార్డెన్ అండ్ ఎవ్రీథింగ్. అషి పద, స్నానం చేయాలి. ఇంకా స్నానం చేద్దాం పదండి. అండ్ వాళ్ళైతే పైకి వెళ్ళారు. ఇంకా నేను చేసినవన్నీ అనుకున్నవన్నీ చేశాను లేదా అని టిక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఇంకా అన్నీ మార్క్ చేసుకుంటున్నాను అయిపోయా లేదా అని. ఇంకా ఆ తర్వాత ఫైనల్లీ ఇంక ఇల్లంతా మాప్ పెట్టుకున్నాను. మా హస్బెండ్ పిల్లలకి స్నానం అది చేపిస్తుంటే ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. అండ్ నాకు హ్యాపీనెస్ కమ్స్ విత్ అంటే స్ట్రెస్ చాలా తీసుకుంటా. లైక్ నాకు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలన్న మైండ్ సెట్ ఉంటుంది ఎప్పుడు. నా ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి, అన్నీ కరెక్ట్గా ఉండాలి. గెస్ట్లు వస్తూ ఉన్నా ఇంకా చేస్తూ ఉండి ఇంకా క్లీనింగ్ ఇవన్నీ పెట్టుకొని నేను సో అంతా సార్ట్ చేసుకున్నాక వాళ్ళు ఎవరైనా వస్తే బాగుంటుంది అని అనుకుంటాను. అందుకే ముందే అన్నీ ప్రెప్ చేసుకుంటా. అయిపోయినవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేసుకున్నాను. అండ్ బర్త్డే ఎలా జరిగింది ఏంటని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నా. మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ care.